టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డిప్టీ గారు వస్తున్నారు, బొన్న ప్రభాకర్ వస్తున్నాడు. సిఆర్ఈ అయిపోద్దా? చలో చలో చలో. అందరికీ నమస్కారం. మొబైల్స్ కొద్దిగా వెనక జరగండి. జూబ్లీ హిల్స్ కి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కనీసం 30,000 నుంచి 50,000 మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ఇది గ్రౌండ్ లో ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ నాయకులు ఓడిపోతున్నామని కొన్ని ఛానల్స్ ని హైర్ చేసుకొని కొందరి ద్వారా ఫేక్ సర్వేలు చేయించుకొని ఎంత ప్రజల్ని మభ్యపెట్టాలని చూసినా జూబ్లీ హిల్స్ ప్రజలు, వివేకవంతమైన ప్రజలు చలించలేదు. కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. కారణం, ఇది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, విధ్వంస పాలనకి 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పాలనని బేరీజ్ వేసుకొని జూబ్లీ హిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి కేసీఆర్ తో మిలాఖత్ అయినటువంటి సందర్భంలో జరుగుతున్న ఎన్నిక ఇది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలుపుకు సహకరించినందుకు రిటర్న్ గిఫ్ట్ కింద జూబ్లీ హిల్స్ లో ఒక వీకేఎస్ అభ్యర్థిని పెట్టి వారిని బలి చేస్తా ఉన్నారు. ఇద్దరు, కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు పాపం దీపక్ రెడ్డి గారిని బలి చేస్తా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు 8 మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ సహకరించిన తీరు ప్రజలకు తెలుసు. దాంట్లో భాగంగానే ఇవాళ జూబ్లీస్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉంది. జూబ్లీస్ ప్రజలు మీ ఓటు బీఆర్ఎస్ కి వేసినా, బీజేపీకి వేసినా అది నోటాకి వేసినట్టే లెక్క. మా అభ్యర్థి స్థానికుడు, విద్యావంతుడు, నిత్యం ప్రజలతో ఉండేటువంటి నాయకుడు, ఫోన్ చేస్తే పిలిస్తే పలికే నాయకుడు. 15 సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ పేద ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న నాయకుడు, ప్రజలు ఆదరిస్తున్న నాయకుడు. ఇవాళ ఓటమి భయంతో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎన్ని కుప్పగంతులు వేసినా, ఎన్ని జిమ్మికులు చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారనేది కింది గ్రౌండ్ స్థాయిలో పరిశీలిస్తే అర్థమవుతా ఉంది. 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి, పేదవారికి సంక్షేమం అందుతా ఉంది, పరిపూర్ణంగా అందుతా ఉంది. జూబ్లీ హిల్స్ మహిళలు ఉచిత బస్సును వాడుకుంటా ఉన్నారు. దాదాపు 15,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. పేదవాడికి రేషన్ కార్డు అనేది ఒక వరం. 10 ఏళ్లు ఆ వారం నోచుకోకుంటే మేము వచ్చిన తర్వాత 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. జూబ్లీహిల్స్ లోనే 15,000 రేషన్ కార్డులు ఇచ్చినాము. ఉచిత కరెంటు గాని, సబ్సిడీ గాని, రోడ్ల అభివృద్ధి గాని, స్కూల్స్ యొక్క ఆధునీకరణ గాని, ఇవన్నీ రకాల అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో జరుగుతున్న ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు, పట్టం కడతారు. కనీసం 30,000 నుంచి 50,000 మధ్య మెజారిటీ వస్తున్నట్టుగా మాకు అంచనా. తప్పకుండా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సాధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాననే మాట కూడా
చెప్పడం జరిగింది. దాదాపు 4,000 ఇల్లు పేదవారికి ఇస్తాననే మాట కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ సినీ కార్మికులు కానీ ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అందరి పార్టీ, అందరి ప్రభుత్వం. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా పని చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో, జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచి తీరుతుంది. మంచి మెజారిటీతో గెలుస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక్కటి మీరు తెలుసుకోవాల్సింది, ఎన్నికలు రండి. మీరు తెలుసుకోవలసింది 15 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నటువంటి వ్యక్తి, 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి చేసిన అభివృద్ధి ఎక్కడ జాడ కనబడలే. ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజలతో అసలు మాట ముచ్చట లేకుండా నడిపినటువంటి వ్యక్తి, మా వైపు నిత్యం ప్రజలతో ఉండేటువంటి వ్యక్తి ఇవాళ ఎన్నికల బరిలో ఉన్న నవీన్ యాదవ్ గారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి, ప్రతి ప్రాజెక్టుకి కిషన్ రెడ్డి గారు అడ్డు తలుగుతున్నట్టు వైనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రాకూడదని, లోపాయికారిగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతునివ్వాలని ఆ లోపాయికారి గుట్టు ఇవాళ జూబ్లీస్ ఎన్నికల్లో ట్రయల్ రన్ గా నడుస్తా ఉంది. వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడం ఖాయం. దాంట్లో భాగంగానే జూబ్లీస్ ఎన్నిక ఒక ట్రయల్ రన్ గా నడిపిస్తా ఉన్నారు. జూబ్లీస్ ప్రజలు అర్థం చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వేరు కాదు. కిషన్ రెడ్డి, కేసీఆర్ మైత్రి మనకు తెలియంది కాదు. అందుకే ఈ ఎన్నిక ఒక ప్రత్యేకమైన ఎన్నిక కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 2 ఏళ్లుగా అందిస్తున్న సంక్షేమం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, శాంతి భద్రతలు కానీ, ప్రత్యేకంగా హైదరాబాద్ నడిబొట్టినటువంటి జూబ్లీస్ అభివృద్ధి కానీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతాయి. అన్నిటికి మించి 42% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అది చట్టం కాకుండా ఆపిన ఘనత బీజేపీ పార్టీది. జూబ్లీస్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అందుకే మేము ఒక బీసీ బిడ్డకి సీట్ ఇచ్చి ఆదరిస్తా ఉన్నాము. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. జూబ్లీస్ ఎన్నిక ప్రతిష్టాకు తీసుకున్న ఎన్నిక తప్పనిసరిగా 30 నుంచి 50 వేల మెజారిటీతో గెలిచే ఎన్నిక. ఉత్తమ్ రెడ్డి గారు రండి. అందుకే మీ అందరికి మరొకసారి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కలయికతో ఎన్ని కుతంత్రాలు, కుయంత్రాలు, గిమ్మిక్కులు చేసినా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయము. కనీసం 30,000 నుండి 50,000తో మా అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇతర కుటుంబాల్లో తలదూర్చే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ ఇవాళ పెద్ద వయస్సురాలైనటువంటి మాగంటి తల్లిగారే స్వయంగా వచ్చి కంప్లైంట్ చేసి నా కొడుకు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కనీసం చూడటానికి అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో జవాబు చెప్పాల్సింది కేటీఆర్ గారే. మాగంటి గారి పెద్ద భార్య కొడుకు తను అమెరికా నుంచి రాకుండా తీవ్రంగా ఒత్తిడి తెచ్చినారు. కనీసం అంత్యక్రియలు కూడా పాల్గొనే అవకాశం ఇవ్వలేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ తరుణంలో దానికి కూడా జవాబు చెప్పాల్సింది కేటీఆర్ గారే. ఆ కుటుంబ తగాదాల్లో కాంగ్రెస్ పార్టీ తలదూర్చదు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సమాచారం, మీ ద్వారా తెలుసుకున్న సమాచారం ప్రకారం వాళ్ళు అడుగుతున్నట్టు, వాళ్ళు స్పందిస్తున్న ప్రశ్నలకి కేటీఆర్ గారే సరైన జవాబు ఇవ్వగలుగుతారు. ఒక్క రౌడీ కేసు హరీష్ రావు గారు చూపిస్తే, ఒక్క రౌడీ కేసు
హరీష్ రావు గారు మా నవీన్ యాదవ్ మీద చూపిస్తే మేము దేనికైనా సిద్ధమే. ఆ ఛాలెంజ్కి హరీష్ రావు కూడా సిద్ధంగా ఉండాలి. ఏ కేసుతో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. వారు ఏమైనా వైలేట్ చేస్తే అక్కడక్కడ ఎలక్షన్ కమిషన్ కేసులు పెట్టిందో మాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీకి కానీ పార్టీ ప్రభుత్వం కానీ సంబంధం లేదు. ఒక్క తెచ్చాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎలక్షన్ తర్వాత ఫామ్ హౌస్ కి పరిమితమైన సంగతి తెలుసు. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించిన రోజునే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి పరిమితమైనారు. ఆ తర్వాత రాలేదు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వారికి 0 సీట్లు ఇచ్చినారు. దాని అర్థం ప్రజలు వారి గెస్ట్ హౌస్ కి పరిమితం చేసినారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, మాకేం అభ్యంతరాలు లేవు. వారి రాక పోక గురించి కాంగ్రెస్ పార్టీ స్పందించదు. ఇవన్నీ కూడా ఓడిపోతామన్న భయంతో రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఏది కూడా పసవున్న ఆరోపణ కాదు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అందరినీ గౌరవిస్తుంది.